వారు వింటుండగా వారి జీవితాల్లో వారి హృదయాల్లో ఒక మంటను, ఒక నిరీక్షణను మీరు పుట్టించండి. నీకోసం బ్రతికే అభిషేకాన్ని వారిపైన కుమ్మరించండి. ఒక బలమైన సాక్షులుగా వారిని వారి కుటుంబాలను నిలబెట్టి వాడుకోమని యేసయ్య శక్తిగల నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి పునరుత్థాన దినమున కూడొచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. మా జీవితంలో చేసిన దేవుడు ఒక చిన్న సాక్ష్యాన్ని కూడా నేను చెప్పిన తర్వాత వాక్య భాగంలోకి వెళ్తాను. ఎందుకు వాక్యం లేట్ చేస్తున్నామంటే, కొంతమంది వస్తానని చెప్పారు. హైదరాబాద్లో దాదాపుగా 20-30 కిలోమీటర్ల దూరం నుండి రావాలి. మరి మన మధ్యలో తమ్ముడు చెల్లి మాత్రం వాళ్ళు 100 కిలోమీటర్ల దూరం నుండి వచ్చారు. చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుడి మాటలు వినాలి. మా జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాలు చెప్తున్నాను క్లుప్తంగా. చాలా ఇష్యూ నిజంగా మేము సేవకు వచ్చి 26వ సంవత్సరం దేవుడి సేవకు వచ్చాం. సేవలకు వచ్చిన కొత్తల్లో 97లో 5 రోజులు ఉపవాసం ఉన్నాను జైల్లో. 8 సంవత్సరాల శిక్ష 5 రోజుల ఉపవాసం ద్వారా దేవుడు బయటకు తీసుకొచ్చింది. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత 2000 సంవత్సరంలో విజయవాడకు బైబిల్ కాలేజ్కి వెళ్ళి అప్పటి నుండి 40 రోజులు ఉపవాసం ఉండడం నేర్చుకున్నాం. 40 రోజుల ఉపవాసం చాలా కఠినంగా నిష్ఠగా ఉండేవాళ్ళు. ఉదయం మొదలుకొని సాయంకాలం 5 గంటల వరకు భోజనం కానీ మరి నీళ్లు కానీ తాగకుండా ఒక నిష్ఠగా ఉపవాసాలు చేశాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నిష్ఠగా ఉపవాసాలు చేశాం. ఆ నిష్ఠగా చేసిన ఉపవాసాలను బట్టి మా స్థితిని దేవుడు ఊహించని విధంగా ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవుడి స్తోత్రం. సేవ ప్రారంభించినప్పుడు ఒక గ్రామంలో ఒక 15-20 మంది విశ్వాసులు ఉండేది. అది కలవల గ్రామం. అక్కడ ప్రార్థన ప్రారంభించాం. 2002 వరకు. తర్వాత ఒక తండలో సేవ ప్రారంభించాం. అది ఉండగా 2003 వరకు అది మండల కేంద్రంలో ప్రారంభించాం. దేవుడు మేము ఉపవాస ప్రార్థనలు ఉంటే మా పక్షాన కార్యాలు చేయడం ప్రారంభించాడు. దయ్యాలు వెళ్ళిపోవడం. మేము ప్రతిరోజు ఉదయకాలం 4 గంటలకి లేచి గ్రామాల్లోకి వెళ్ళి 5 గంటల నుండి 6:30-7 గంటల వరకు